ఒకరోజు షేర్ సింగ్ అడవిలో విహరిస్తూ ఉంటాడు. అప్పుడే అతను చూస్తాడు, ఒక నక్క మరొక నక్కను కొడుతూ ఉంటుంది. ఆ కాపాడండి! ఈ నక్క ఆ నక్కని చంపేస్తుంది. వదులుతానని. అరే దేవుడా, షేర్ సింగ్ వచ్చేసాడా? నేను పరిగెత్తాను. షేర్ సింగ్ ని చూసి నక్క అక్కడి నుంచి పారిపోతుంది. ఆ నా కాలు! బాధపడకు నక్క, నీకు నేను వైద్యం చేయిస్తాను. షేర్ సింగ్ నక్క యొక్క గాయం పైన పసరుమందు లేపనాన్ని రాస్తాడు. నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ స్థలానికి వెళ్ళొద్దని. చూడు ఎంత పెద్ద గాయమయ్యింది. మహారాజా, నేను నా అన్నను వెతకడానికి వెళ్ళాను, కానీ అకస్మాత్తుగా నక్క నాపై దాడి చేసింది. ఒకవేళ సరైన సమయానికి రాకపోతే ఆ నక్క నిన్ను చంపేసి ఉండేది. అవును మహారాజా. ఇప్పుడు ఈ రోజు నుంచి నా అనుమతి లేకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు. అలాగే మహారాజా. ఇదంతా చెప్పి సింహంరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షేర్ సింగ్ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడే తనకి మార్గం మధ్యలో ఒక ఎలుగుబంటి కనపడుతుంది. మహారాజా, నేను నా ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్ళవచ్చా? వద్దు, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. కానీ నేను తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది. మా చిన్నాన్నగారి అబ్బాయి ఆరోగ్యం బాగాలేదు. సరే, నిన్ను నేను వదిలిపెట్టడానికి అక్కడి వరకు వస్తాను. షేర్ సింగ్ ఎలుగుబంటిని వాళ్ళ బాబాయ్ ఇంటి దాకా వదలటానికి వెళ్తాడు. తర్వాత తిరిగి వచ్చి తన సింహాసనంపై ఆసీనుడవుతాడు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. చెప్పండి మహారాజా, మాకేం ఆదేశం? గడిచిన కొన్ని రోజుల నుంచి ఈ అడవి బయట చాలా క్రూరమైన జంతువులు తిరుగుతున్నాయి. ఏదైతే మన అమాయకపు జంతువులను చంపుకుని తింటున్నాయి. ఓరి దేవుడా! అందుకనే నా అనుమతి లేకుండా ఎవ్వరు ఈ అడవి నుంచి బయటికి వెళ్ళకూడదు. నీ ఆజ్ఞని శిరసా వహిస్తాం రాజా. షేర్ సింగ్ చాలా సంవత్సరాల నుంచి అడవికి రక్షణగా ఉంటున్నాడు. ఇంకా అక్కడ అన్ని జంతువులకి షేర్ సింగ్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఒకరోజు షేర్ సింగ్ బంటితో ఇలా అంటాడు. బాలు, పద, ఈరోజు మన దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్దాం. కానీ నన్ను అక్కడికి వెళ్ళడానికి మీరు అనుమతించనే లేదు కదా. కానీ నేను నీతో పాటునే ఉంటాను, అందుకనే భయపడవలసిన అవసరం లేదు. సింహం రాజు ఇంకా ఎలుగుబంటి మాటలు జింక వినేస్తుంది. ఇంకా ఆలోచిస్తుంది. మా అందరినీ షేర్ సింగ్ బయటకు వెళ్ళటానికి నిరాకరిస్తారు, కానీ ఈరోజు బాలుని ఎందుకు తీసుకువెళ్తున్నారు? షేర్ సింగ్ బాలుని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆయన సాయంత్రం సమయంలో తిరిగి ఒంటరిగా అడవిలో నుంచి వస్తాడు. ఇది చూసి జింక షేర్ సింగ్ ను ఇలా అడుగుతుంది. మహారాజా, మీరు ఒక్కరే తిరిగి ఎందుకు వచ్చారు? బాలు ఎక్కడున్నాడు? తను మీతో పాటే వచ్చాడు కదా? అతను అక్కడే తన బంధువుల దగ్గర ఉండిపోయాడు. ఇది విని జింక కొంచెం అనుమానం పడుతుంది. కానీ తను షేర్ సింగ్ పై అనుమానం పడటానికి ఎటువంటి సందేహమూ లేదు. అందుకనే తను ఎలాంటి అనుమానం లేకుండా తిరిగి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు షేర్ సింగ్ జింకతో ఇలా అంటాడు. జింక, నేను బాలుని తీసుకురానికి అడవి బయటికి వెళ్తున్నాను. ఏంటి, నువ్వు కూడా నాతో వస్తావా? మీతో పాటునా? సరే, తప్పకుండా. మహారాజా, నేను కూడా మీతో పాటు రానా? నేను అడవి వదిలిపెట్టి వెళ్ళి చాలా రోజులైంది. అరే అన్నా, చూస్తూ ఎందుకు అలాగ అడుగుతున్నావు? పద, నువ్వు కూడా రా. మేక కూడా వస్తానంటే మనతో పాటు తీసుకునిరా. లేదు లేదు మహారాజా, నాకైతే బయటికి వెళ్ళడానికి చాలా భయంగా ఉంటుంది. మీరు వెళ్ళండి. సింహం రాజు జింక ఇంకా జీబ్రాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం సమయం అయిపోతుంది. ఈసారి కూడా సింహం రాజు ఒంటరిగానే అడవిలో నుంచి తిరిగి వస్తాడు. ఇది చూసి మేక జింకతో ఇలా అంటుంది. జిమ్మీ, నీ చెల్లి కూడా షేర్ సింగ్ తో పాటు వెళ్ళింది, కానీ తను తిరిగి ఎందుకు రాలేదు? పద, మహారాజు గారిని అడుగుదాం. ఇద్దరూ షేర్ సింగ్ వద్దకు వెళ్తారు. మహారాజా, మా చెల్లెలెక్కడుంది? తను మీతో పాటే కదా వెళ్ళింది. ఏంటి, తను ఇప్పటి వరకు తిరిగి రాలేదా? నేనైతే తనని ఎప్పుడో తిరిగి పంపించేశాను కూడా. కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు మహారాజా. అనిపిస్తుంది వాళ్ళిద్దరూ వేరే ఏదైనా పని మీద వెళ్ళారేమో. తెలీదు, కానీ వాళ్ళ గురించి చాలా దిగులుగా ఉంది మహారాజా. నువ్వు దిగులు పడకు, వాళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు మీ ఇంటికి వెళ్ళండి, రేపు ఉదయాన్నే కలుద్దాం. షేర్ సింగ్ తన గృహలోపలికి వెళ్ళిపోతాడు. రాత్రి సమయంలో షేర్ సింగ్ మేకను తన గృహలోపలికి పిలుస్తాడు. చెప్పండి మహారాజా, ఈ సమయంలో మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? నువ్వు అడుగుతున్నావు కదా, వాళ్ళిద్దరూ మళ్ళీ ఎందుకు తిరుగు రాలేదని. అవును. బహుశా వాళ్ళిద్దరికి చాలా పెద్ద నిధి దొరికొండొచ్చు. నిదా? అవును, ఒకవేళ నీకు కూడా నిధిలో వాటా కావాలంటే నువ్వు కూడా నాతో పాటు రా. నిధికి ఆశపడి మేక సింహంతో కలిసి వెళ్ళిపోతుంది. ఇంకా రోజులాగానే ఆ రోజు కూడా సింహం రాజు ఒంటరిగానే తిరిగి వస్తాడు. ఈ ఘటన ఇలా చాలా రోజులు జరుగుతూనే ఉంటుంది. సింహం రాజు రోజూ అడవిలో 1-2 జంతువులను తీసుకుని వెళ్తూ ఉంటాడు.
ఇంకా తిరిగి అతను ఒంటరిగానే వస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం మాట. నిన్నటి నుంచి నా మేక కనపడటం లేదు, తెలియటం లేదు తను ఎక్కడికి వెళ్ళిందో. నీ మేక నిన్నటి నుంచి కనబడలేదు, కానీ నా జింక చాలా రోజులుగా కనబడటం లేదు. కానీ నాకు అర్థం కావట్లేదు తను ఇప్పుడు ఎక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో అని. గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రతిరోజు 1-2 జంతువులు మాయమైపోతున్నాయని తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎవరి గురించి ఏమీ తెలియలేదు వాళ్ళెక్కడున్నారని. దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవును, తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కటి అయ్యి ఈ అడవంతా ఖాళీ. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఈ విషయం గురించి మహారాజుకు చెప్పాలి. మర్నాడు ఉదయాన్నే అన్ని అడవిలో జంతువులు షేర్సింగ్ దగ్గరకు వెళ్తాయి. మహారాజా, గడిచిన కొన్ని రోజుల నుంచి మన అడవిలో జంతువులు ప్రతిరోజు కనపడకుండా పోతున్నాయి. ఏంటి? అలా ఎలా జరుగుతుంది? తెలియటం లేదు మహారాజా, కానీ ఇదే నిజం. కానీ నేనైతే మీ అందరికీ చెప్పాను కదా, ఎవరు అడవి నుంచి బయటికి వెళ్ళకూడదని. అయినా ఇవి ఎలా మాయమవుతున్నాయి? ఇప్పుడు గుర్తుంచుకోండి, నా అనుమతి లేకుండా ఎవ్వరు ఈ అడవి నుంచి బయటికి వెళ్ళకూడదు. సభ ముగిసిన వెంటనే అన్నీ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. మార్గం మధ్యలో అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అడవిలోని జంతువులందరినీ షేర్ సింగే కదా బయటికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడేంటి తను మాట్లాడట్లేదు? నాకు తెలియదు, కానీ మనం ఈ విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మర్నాడు షేర్సింగ్ 2 జంతువులతో పాటు కలిసి అడవి బయటకు వెళ్తూ ఉండగా అప్పుడే నక్క ఇంకా మేక వాటిని చూస్తాయి. అలా చూడు, మహారాజ్ స్వయంగా 2 జంతువులను తీసుకుని వెళ్తున్నారు. పద, వాళ్ళని వెంబడిద్దాం, చూస్తే సరిపోతుంది విషయం ఏంటని. నక్క ఇంకా మేక ఇద్దరూ షేర్సింగ్ను వెంబడిస్తూ ఉంటారు. కొంతసేపు నడిచిన తర్వాత షేర్సింగ్ ఇద్దరినీ తీసుకుని దూరంగా ఒక ప్రదేశానికి వస్తాడు. అక్కడ చాలా ఎక్కువ మంది వేటగాళ్ల స్థావరాలు ఉంటాయి. ఏ సింహం, నువ్వు ఈ రోజు కూడా మంచి జంతువులనే తీసుకొచ్చావు. ఎవరు చూడకముందే ఈ 2 జంతువులని పంజరంలో వేసి బంధించండి మీరు. చమన్ వేటగాడు ఇంకా తన అనుచరులతో కలిసి 2 జంతువులను బోనులో బంధిస్తారు. దీనికి అర్థం షేర్సింగే అడవిలో జంతువులను మాయం చేస్తున్నారు. కానీ అతను అలా ఎందుకు చేస్తున్నారు? దీనికి సమాధానం తెలుసుకోవాల్సిందే. తర్వాత వెంటనే ఇద్దరూ అడవి లోపలికి తిరిగి వెళ్లి అందరికీ జరిగిందంతా చెప్తారు. ఏంటి, మహారాజే మన జంతువులన్నీ వేటగాళ్ళకు అప్పగించారా? అవును చరితన్నా, మేము మా కళ్ళుతో అతనే చూసాము. అయితే అలాగైతే ఈ రోజు మనం ఆ వేటగాళ్ళపై దాడి చేయడానికి రెడీ అవుదాం. ఏంటి? లేదు, ఈ రోజు రాత్రి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంత బలవంతులో చూసొద్దాం. రేపు మన బలవంతా ఉపయోగించి వాళ్లపై దాడి చేసి మన జంతువులను విడిపించుకొద్దాం. సరే. రాత్రి సమయంలో నక్క ఇంకా చిరుత దాక్కుని వేటగాళ్లు ఉన్న చోటుకు వెళ్తారు. అప్పుడే ఇద్దరి చూపు ఒక బోనుపై పడుతుంది. ఇతనైతే మన మహారాజు. ఇది మన మహారాజైతే అప్పుడు అది ఎవరు? మన అడవిలోని జంతువులన్నీ వేటగాళ్ళకు అప్పగిస్తున్నవాడు అనిపిస్తుంది. అతను షేర్సింగ్ యొక్క కవల తమ్ముడేమో. వాళ్ళు కవలుడైన కారణంగా అతను జంతువులను ఇక్కడికి తీసుకొస్తున్నాడు. పద, మనం షేర్ సింగ్ ని కలిసి వివరాలు తెలుసుకుందాం. ఇద్దరూ సింహం రాజు దగ్గరికి వెళ్తారు. మహారాజా, మీరెలా బంధించబడ్డారు? నా కవల తమ్ముడు నన్ను మోసం చేసి ఇక్కడ నన్ను బంధించాడు. ఇక్కడ నా స్థానంలో రాజుగా మారి అడవి జంతువులను మోసం చేసి ఇక్కడికి తెచ్చి బంధిస్తున్నాడు. ఏంటి? ఈ వేటగాళ్ళు అడవిలో జంతువులను అమ్మి వ్యాపారం చేస్తున్నారు. మీ ఇద్దరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే వేటగాళ్ళు వచ్చి మిమ్మల్ని కూడా బంధించేస్తారు. అదే సమయంలో అక్కడికి వేటగాళ్లు వచ్చేస్తారు. వాళ్ళని చూసి చిరుత ఇంకా నక్క అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతారు. ఆ పులి మన రాజు వేషం వేసుకుని మనల్ని మోసం చేస్తున్నాడు. కానీ అతను తప్పుడు వ్యక్తులతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం అతని పథకంతోనే అతన్ని కొడదాం. మరుసటి రోజు చిరుత ఇంకా నక్క వాళ్ల మారు రూపంలో ఉన్న సింహం దగ్గరకు వస్తారు. నకిలీ మహారాజుకు వందనాలు. నకిలీ మహారాజా? ఎవరు నకిలీ మహారాజా? మేము మీకోసమే మాట్లాడుతున్నాం మహారాజా. మేం కూడా ఆ వేటగాళ్లతో పాటే ఉన్నాం నకిలీ మహారాజా. అలాగా? అవును అవును, ఇంకా వాళ్ళు మీకోసం ఒక సందేశం పంపించారు. లేదు. వాళ్ళేం చెప్పారంటే ఈ రోజు రాత్రి 12 గంటలకు వాళ్ళు నిజమైన సింహాన్ని తీసుకుని అడవి లోపలికి వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్లే లోపలే మిమ్మల్నే మహారాజుగా ఎంపిక చేయబోతున్నారు. అందుకనే మిమ్మల్ని అక్కడికి పిలిచారు. వారు నన్ను రాజును చెయ్యాలనుకుంటున్నారా? ఇదైతే చాలా మంచి విషయం. అయితే ఈ రోజు రాత్రి 12 గంటలకి మీరు రాజు అవటానికి తయారుగా ఉండండి. మేము మీతో పాటు వస్తాము. రాత్రి 12 గంటలకు నక్క ఇంకా చిరుత నకిలీ షేర్ సింగ్ ని తీసుకుని వేటగాళ్ల స్థావరానికి వెళ్తారు.
పదండి, అందరికంటే ముందు నిజమైన సింహం రాజుకి వీడ్కోలు చెబుదాం. దాని తర్వాత వేటగాళ్ళను కలుద్దాం. ఎందుకు కాదు, అమాయకుడైన నిజమైన సింహం రాజు ఏదైనా సర్కస్లో పనిచేసుకుంటాడు. ఇంకా నేను ఈ అడవికి రాజైపోతాను. ముగ్గురు షేర్ సింగ్ యొక్క బోను దగ్గరకు వస్తారు. షేర్ సింగ్, ఈరోజు నా స్థానంలో ఏదో ఒక సర్కస్లో నిన్ను అమ్మేస్తారు. ఇంకా నీ స్థానంలో నన్ను రాజుగా ప్రకటిస్తారు. ఇతను నీకన్నా చాలా మంచి మహారాజుగా రుజువవుతున్నాడు. రాజ్యాన్ని కూడా బాగా పాలిస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పండి. మా కాబోయే రాజు మీ చివరి కోరికను తప్పకుండా తీరుస్తారు. నేను మీ కాబోయే రాజుని అత్తుకుని శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను. ఇదైతే చాలా మంచి విషయం. అన్నా చిరుత సింగ్, తాళాలు తెరువు. సింహం రాజు కాబోయే రాజును హత్తుకోవాలనుకుంటున్నారు. చిరుత టక్కున తాళాలు తెరుస్తుంది. ఇంకా ఎలా అయితే నకిలీ షేర్ సింగ్ ను కౌగిలించుకోవడానికి వెళ్తాడో అదే సమయంలో చిరుత కాళ్లతో తనను గెంటి బోనులో బంధించి తాళాలు వేసేస్తుంది. నన్ను ఎందుకు బంధించారు? నన్ను బయటికి తీయండి. నీకు ఏమర్థమైంది? మేము వేటగాళ్లకు అనుచరులమనుకుంటున్నావా? లేదు, మేము నిజమైన సింహం రాజును విడిపించడానికి వచ్చాము. నువ్వు మా మహారాజుని మోసం చేశావు, మేమంతా కలిసి నిన్ను మోసం చేశాం. ఇప్పుడు లెక్క సరిపోయింది ఇద్దరికి. ఇప్పుడు సర్కస్లో నా స్థానంలో నువ్వు అమ్ముడిపోతావు. వీడుకోలు నమ్మక ద్రోహి. తరువాత షేర్ సింగ్ ఇంకా నక్క కలిసి అన్ని ప్రాణులను ఖైదు నుంచి విడిపించి అడవి లోపలికి తీసుకుని వెళ్తారు. అందరూ అడవి జంతువులు తప్పిపోయిన బంధువులను చూసి సంతోషిస్తారు. తరువాత షేర్ సింగ్ తన కవల తమ్ముడు గురించి జరిగిందంతా చెప్తాడు. తరువాత చిరుత ఇంకా నక్క వాళ్ళు చేసిన సాహసం గురించి చెప్తూ వాళ్ళని అడవి యొక్క మంత్రులను చేస్తారు. ఇప్పుడు ఇంకా అడవిలో అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అన్ని ప్రాణులు కలిసి ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాయి. స్నేహితులారా, ఈ రోజు మనం నల్లకొండ దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రమాదమేమి లేదు కదా? ప్రమాదమా? అరే, ఎక్కడికంటే అక్కడే ఎక్కువ ప్రమాదం. నేను చూశాను, అక్కడ క్రూర జంతువులుంటాయి. ఒక్క క్షణంలో అవి వేరే జంతువులని ప్రాణాలతో వదిలిపెట్టవు. ఓరి దేవుడా, ఒకవేళ అలా అయితే అక్కడికి మనం ఇంకెప్పుడు వెళ్ళొద్దు. మన ప్రాణాలు ప్రమాదంలో పడేసి అక్కడికి వెళ్ళదు. ఆ అడవి కంటే మన అడవి ఎంత గొప్పది. మనందరం ఎలా కలిసిమెలిసి ఉంటాం, అవునా? అన్ని జంతువులు వాళ్ళ అడవిలోని ఐకమత్యం ఇంకా ఏకత్వం గురించి మాట్లాడుకుంటాయి. ఇంకా రాత్రి అవుతుంది. రాత్రి సమయంలో చమేలి ఇంకా మినీ మేక తన ఇంట్లో కూర్చుని ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి ఎలుగుబంటి వస్తుంది. ఏంటి, నేను లోపలికి రావచ్చా? ఎలుగుబంటి అన్నా, మీరిక్కడా? అంత కుశలమే కదా? ఏమీ భయపడకండి. మా ఇంట్లో బంధువులు వచ్చారు. మా ఇంట్లో పడుకోవటానికి చోటు లేదు, అందుకనే మీ ఇంట్లో పడుకోవటానికి వచ్చాను. ఏం పర్వాలేదు, మీరా చివర పడుకోండి. తర్వాత ఎలుగుబంటి చమేలి మేక ఇంట్లో రాత్రిని గడుపుతుంది. ఇంకా తెల్లవారుగానే జంతువుల అరుపులు విని ఇద్దరూ బయటికి వస్తారు. వాళ్ళు బయటికి వచ్చి చూడగానే అన్ని జంతువులు అరుస్తూ పరిగెడుతూ ఉంటాయి. పరిగెట్టండి, ప్రాణాలతో ఉండాలంటే పరిగెట్టండి. ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏం జరిగింది? ఆగు కుందేలు, ఏమైంది? అరే, ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోండి ఇక్కడి నుంచి. అడవిలోకి 3 కళ్ళ సింహం వచ్చేసింది. 3 కళ్ళుల సింహమా? చమేలి, ఇక్కడ నుంచి పరిగెట్టు. అందరితో కలిసి చమ్మేలి కూడా తన భర్తతో కలిసి పరిగెడుతుంది. పరిగెడుతూ అన్ని జంతువులు ఒక గృహ దగ్గరికి వచ్చి ఆగుతాయి. దేవుడా, ఎంత భయంకరంగా ఉంటుందో! ఆ సింహానికి 3 కళ్ళున్నాయి. సింహం ఎక్కడి నుంచి వచ్చింది? అరే, ఎవరైనా చూసారా? లేకపోతే ఇలాగే భయపడుతున్నారా అందరూ? అప్పుడే ఎదురుగా 3 కళ్ళున్న సింహం వస్తుంది. రే అమ్మా, ఈ సింహం ఎక్కడికే వస్తుంది, మన అందరినీ తినేస్తదేమో. సింహాన్ని చూసి అందరూ వణుకుతూ ఉంటారు. కానీ సింహం ఏం చెయ్యకుండా చాలా నిశ్శబ్దంగా గుహలోకి వెళ్లిపోతుంది. ఇదైతే ఏమీ చేయలేదు, ఎవ్వరినీ చంపలేదు. అరే అన్నా, ఇప్పుడు దీని కడుపు నిండిపోయి ఉంటుంది. మళ్ళీ ఆకలేసిందంటే ఎవరో ఒకరిని చంపేస్తుంది. ఆ సింహం బయటికి రాకముందే పరిగెట్టండి ఇక్కడి నుంచి. అందరూ పరిగెడుతూ అడవిలో ఉన్న మరోవైపు వెళ్తారు. మిత్రులారా, మన అడవిలోకి ఒక సింహం వచ్చేసింది. ఇప్పుడు మన జీవితాలు చాలా కష్టాల్లో ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే ఆ సింహం చాలా మంచిదని. ఒకవేళ సింహం చెడ్డదైతే మనందరిపైన దాడి చేసి ఉండాల్సింది. అది మంచిదో చెడ్డదో అదైతే సమయమే చెప్తుంది. నేను చెప్తున్నాను, అందరూ వాళ్ళ ఇంట్లో దాక్కోండి. ఒకవేళ ఆ సింహం గుఫలోకి బయటికి వస్తే మన ప్రాణాలు తీసేస్తుంది. భయంతో వణుకుతూ అందరూ వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోతారు. 2 రోజుల వరకు ఎవ్వరూ బయటకు రారు. కానీ సింహం కూడా ఇప్పటి వరకు బయటికే రాలేదు.
2 రోజుల తర్వాత అన్ని జంతువులు బయటకు వస్తాయి. మిత్రులారా 2 రోజులు అయిపోయింది, ఇంకా సింహం గృహ నుంచి బయటికి రాలేదు. బహుశా చనిపోయిందేమో. అప్పుడే 3 కళ్ళున్న సింహం బయటకు వస్తుంది. అన్ని జంతువులు వణికిపోతాయి, కానీ సింహం నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడైతే నాకు నమ్మకం వచ్చింది, ఈ సింహం మంచిదే, ఇది ఎవ్వరికీ హాని కలిగించదు. కానీ ఒక మాట అర్థం కావటం లేదు, ఇతని 3వ కన్ను మూసేందుకుంది. ధైర్యం ఉంటే వాణ్ణే అడుగు. అందరూ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు అందరికీ నమ్మకం వచ్చింది ఆ సింహం చాలా మంచిదని, ఇంకా ఎవరికీ హాని కలిగించదని. అందరి మనసు నుంచి 3 కన్నులున్న సింహం మీద భయం పోతుంది. దీంతో భయపడాల్సిన అవసరం లేదు, ఇది చాలా మంచి సింహం. ఇదే విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి. సింహం రోజు అడవిలోకి వెళ్తుంది, అదే విధంగా గృహలోకి వెళ్లిపోతుంది. అది ఎవ్వరికీ ఎలాంటి హాని చేయదు. ఇప్పుడు అన్ని జంతువులు ఏ భయం లేకుండా దాని ఎదురుగానే తిరుగుతూ ఉంటాయి. ఒకరోజు సాయంత్రం అన్ని జంతువులు ఉంటాయి. అప్పుడే సింహం గృహ నుంచి బయటికి వస్తుంది. అలా చూడండి, సింహం తన 3వ కన్ను తెరిచాడు. అరే సింహం అన్నా, ఏంటి విశేషాలు? 3వ కన్నుతో చూస్తూ సింహం మొదటిసారి ఇలా అంటాడు, ఒకే చోట ఇన్ని ప్రాణాలా? నేను ఒక్కొక్కరిని వేటాడి చంపేసి తింటాను. ఇదంతా విని అందరికీ మతిపోతుంది. అప్పుడే సింహం అందరి మీద దాడి చేస్తాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అప్పుడే సింహం మోను మేకను పట్టుకుంటాడు, ఇంకా తనను గృహలోకి తీసుకెళ్తూ ఉంటాడు. నా ప్రాణాలు కాపాడు చెమేలి, నా ప్రాణాలు కాపాడు, ఇతడు నన్ను చంపేలా ఉన్నాడు. సింహం మేకను తీసుకుని తన గృహలోకి వెళ్లిపోతాడు. అరే, నా భర్తను కాపాడండి, లేదంటే నా భర్తను ఆ సింహం చంపేస్తాడు. సింహానికి భయపడి ఎవ్వరూ మోను మేకను కాపాడటానికి వెళ్లరు. ఇంకా సింహం మేకను చంపి తినేస్తాడు. ఇప్పుడు రోజు ఒక్కొక్క ప్రాణి వేటాడి చంపి తింటాను. సింహానికి భయపడి అన్ని జంతువులు పరిగెడుతూ మరో చోటుకి వెళ్లిపోతాయి. ఆ సింహం చాలా మోసగాడు. మనమైతే సింహం చాలా మంచిదనుకున్నాం, కానీ అతను చాలా భయంకరమైన వాడు. మోనుని ఎంత క్రూరంగా గుహలోకి తీసుకెళ్లాడు. ఇప్పటికి తను చంపి తినేసి ఉంటాడు. ఒక్కటి నాకు అర్థం కావటం లేదు, ఏంటి? ఎప్పటి వరకు తన 3వ కన్ను మూసి ఉందో అప్పటి వరకు నిశ్శబ్దంగా తిరిగాడు. ఎప్పుడైతే 3వ కన్ను తెరిచాడో రాక్షసుడైపోయాడు. అలా ఎందుకో? అంటే అర్థం తన 3వ కన్ను తెరిచాడంటే రాక్షసుడైపోతాడని అర్థం. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని 3వ కన్ను తెరిచినప్పుడు మనం అతని దగ్గరికి వెళ్ళకూడదు. కొన్ని రోజుల వరకు ఏ జంతువు సింహం దగ్గరకు వెళ్ళదు. దాని కారణంగా సింహం ఆకలితో ఉంటాడు. అయితే ఈ అడవిలోని జంతువులు అందరికీ తెలిసిపోయింది, నేను 3వ కన్ను తెరిస్తేనే వేటాడగలుగుతాను. అయితే ఇప్పుడు నేను వేటాడడానికి ఒక కొత్త ఉపాయం ఆలోచించాలి. సులభంగా వేటాడాలని సింహం ఒకరోజు తన 3వ కన్ను మూసి అడవిలోకి వస్తాడు. చూడండి, ఆ సింహం వచ్చేశాడు. తన 3వ కన్ను మూసి ఉంది, అందుకనే ఈ సమయంలో వాడు వేటాడాడు. వీడు చాలా మోసగాడు. నాకు తెలుసు, తను ఇప్పుడు ఎవరిని ఏమనడు. ఇప్పుడే నేను వాడి దగ్గరికి వెళ్లి చూపిస్తాను. అతను నమ్మొద్దు జింక, అతని దగ్గరికి వెళ్ళొద్దు. జింక ఎవ్వరి మాటలు వినదు, ఇంకా సింహం దగ్గరకు వెళ్తుంది. ఎలా ఉన్నావు బాస్? అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ 3వ కన్ను మూసి ఉంది, అందుకనే ఇప్పుడు నువ్వు నన్నేం చేయవు, ఇది నాకు తెలుసు. కానీ నీకు ఒక విషయం తెలుసా? నేను ఇప్పుడు నా 3వ కన్ను తెరవగలను. అయితే నీకు ఈ విషయం తెలుసా? సింహం తన 3వ కన్ను తెరిచి జింకను చంపేస్తాడు. అప్పుడు సింహం అకస్మాత్తుగా 3వ కన్ను తెరిచి జంతువులను చంపేస్తూ ఉంటాడు. ఇప్పుడు నెమ్మదిగా అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతుంది. ఒక సాయంత్రం అందరూ అక్కడ సభలో కూర్చొని ఉంటారు. మిత్రులారా, ఈ సింహం చాలా అల్లకొల్లోలం చేస్తుంది. మన చాలా మిత్రుల్ని చంపేసింది. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాల్సింది. మనం ఇతన్ని చంపకపోతే ఇతను మననే చంపేస్తాడు. కానీ ఈ సింహం చాలా బలమైనవాడు, మనం దానిని ఏమీ చేయలేము. ఆ సింహాన్ని వదిలించుకోవడానికి ఒక ఉపాయం ఉంది. తొందరగా చెప్పు, ఏంటది? ఎప్పుడైతే అది 3వ కన్ను తెరుస్తుందో అప్పుడు ఆ కన్ను పొడి చేద్దాం. నేనేమైనా మీకు సేవ చేయొచ్చా? అరే ఎలక, నువ్వు నీ హద్దులో ఉండి మాట్లాడు. అది సింహం, ఎలక కాదు. తోడేలు ఎలకని అవమానిస్తుంది. అప్పుడు ఎలుక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
నక్క, నీ ఐడియా చాలా బాగుంది, కానీ సింహం కన్ను పగలగొట్టడానికి తన ప్రాణాల మీకు ఎవరు తెచ్చుకుంటారు? అది చాలా కష్టమైన పని. దాని గురించి మీరేమి దిగులు చెందకండి, నేనున్నాను కదా. రేపు ఉదయాన్నే మీరు తన దగ్గరికి వెళ్ళండి. నేను అతని కళ్ళు తెరవగానే వచ్చి తన కళ్ళును పొడి చేస్తాను. ఇది విని అందరూ సంతోషిస్తారు. మర్నాడు అన్ని జంతువులు సింహం యొక్క గృహ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇంకా గ్రద్ద అక్కడి నుంచి ఎగురుతూ ఉంటాడు. అకస్మాత్తుగా వేటగాడి వలలో చిక్కుకుంటాడు. ఓరి దేవుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అన్ని జంతువులు నన్నే నమ్ముకుని ఉన్నాయి. నేను సమయానికి వెళ్ళకపోతే సింహం అందరిని చంపేస్తుంది. ఒరే సింహం, ధైర్యం ఉంటే బయటికి రా. ఇంకా ఇప్పుడు తెరువు నీ 3వ కన్నుని. మేక అరుపులు విని సింహం బయటకు వస్తాడు. ఈ రోజు శివకు రెక్కలెలా వచ్చాయి? నోరు మూసుకో, నీ 3వ కన్ను తెరువు. గద్ద మాటల మీద నమ్మకంతో అన్ని జంతువులు సింహంతో గొడవ పడతాయి. కానీ వాళ్ళకి తెలీదు గద్ద వేటగాడి వలలో చిక్కుకుందని. అయితే మీకు మీ ప్రాణాలంటే ప్రేమ లేదనుకుంటా. అయితే ఇప్పుడు 3వ కన్ను తెరుస్తాను. 3వ కన్ను తెరిచి సింహం వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. గద్ద తొందరగా రా. ఓరి దేవుడా, గద్ద ఇంకా రాలేదెందుకు? ఈ సింహం మన ప్రాణాలు తీసేస్తుందేమో. గద్ద రాకపోవడంతో అన్ని జంతువులు భయపడిపోతాయి. గద్ద, తొందరగా రా, తొందరగా రా. ఈ సింహం మన ప్రాణాలు తీసేస్తుంది. ఎప్పుడైతే సింహం వేటాడతాడో మెరుపు వేగంతో గద్ద అక్కడికి వచ్చి సింహం యొక్క 3వ కన్ను పొడి చేస్తాడు. ఆ! ఆ! ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ సమయంలోనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ ఇంకొక కన్ను కూడా పొడి చేసి గద్ద నిన్ను గుడ్డివాడిని చేస్తుంది. అలా చెయ్యొద్దు. నేను ఇప్పుడే ఈ క్షణమే ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోతాను. గుడ్డివాడవుతాడని భయపడి సింహం అప్పుడే అక్కడి నుంచి అడవిని వదిలి వెళ్ళిపోతాడు. గద్ద, నువ్వు సరైన సమయానికి రాకపోయి ఉంటే ఆ సింహం అందరినీ చంపేసేవాడు. దీని గురించి అయితే ఎలుకకి ధన్యవాదాలు చెప్పండి. సరైన సమయానికి వచ్చి వలను కొరకకపోతే నేను ఇక్కడికి రాకపోవుండొచ్చు. తర్వాత గద్ద వలలో చిక్కుకోవడం నుంచి ఎలుక తనను రక్షించిందంతా మొత్తం అందరికీ చెప్తాడు. నన్ను క్షమించు ఎలక. తోడేలు, ఒక మాట గుర్తుపెట్టుకో. చిన్న చీమైనా పెద్ద ఏనుగు చెవులకు వెళ్తే ఆ ఎంత పెద్ద వేనుగునైనా చంపేయవచ్చు. నీ మాట నిజం మిత్రమా, నన్ను క్షమించు. ఎలుక తోడేలును క్షమిస్తాడు. ఎలుక గద్ద కారణంగా అడవి నుంచి ప్రమాదం తొలగిపోయింది. దీని కారణంగా అందరూ గద్ద ఇంకా ఎలుకకు ధన్యవాదాలు చెప్తారు. ఇక ముందులాగానే అందరూ జీవితాన్ని ఆనందంగా జీవిస్తారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.